34% ఓటింగ్ నమోదైంది. రైట్, మనం చూస్తున్నాం 9 గంటలకి 11 గంటలకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ లో ఎంతో కొంత కాస్త మెరుగుదల అయితే కనిపిస్తుంది, కానీ ఆశించిన స్థాయిలో అయితే కనిపించడం లేదు. కనుక కారణాలు ఏంటి, ఇంకేమైనా పెరగబోతుందా, ఓటర్లు కూడా ఇంకా వెయిట్ చేసి ఉన్నారు. కాబట్టి పూర్తి అప్డేట్స్ అనేది మా బ్యూరో చీఫ్ రాజు నాడు తెలుసుకుందాం. రైట్ రాజు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈసారి గణనీయంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అని చెప్పి అందరూ ఆశించారు, ఎందుకంటే ఈసీ తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ. కానీ దానికి తగ్గ ఫలితాలు లభించాయనుకోవచ్చా? చూడాలి, ఎందుకంటే ఇప్పటికే ఈసీ అనేక కార్యక్రమాలు చేపట్టి ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసిన కారణం నుండి ఇప్పటి వరకు కూడా అనేకమైన స్వచ్ఛంద సంస్థలతో పాటు ఓటర్లకు చైతన్యం పెంచేటువంటి అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భం. మీడియా ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా, స్వచ్ఛందంగా వెబ్సైట్ల ద్వారా, అదేవిధంగా ప్రత్యేకంగా ట్రాయ్తో మాట్లాడి మొబైల్ కనెక్షన్స్ కూడా, అంటే సిమ్ ఉన్నటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రతి మొబైల్ నెంబర్కి కూడా ఓట్లో పాల్గొనాలని చెప్పేసి SMS సందేశం ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచే విధంగా ఎన్నికల సంఘం ఒక కార్యక్రమాలు తీసుకుంది. మరోవైపు అటు రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా తమ పార్టీ కార్యకర్తల ద్వారా ఇంటింటికి పంపించి ఓటుకు రమ్మని చెప్పేసి, ఓటు వేసేదానికోసం తమ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళందరూ కూడా ఓటర్ స్లిప్లు పంచడం, పోలింగ్ ఎపిక్ కార్డులు జారీ చేయడం లాంటి అనేకమైన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈరోజు హైదరాబాదు, మల్కాజ్గిరి లాంటి ప్రాంతాలు, ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా చాలా మందకోడిగా ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఒక దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో 50% దాటినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి కూడా మనకు రిపోర్ట్ తెలుస్తూ ఉంది. సో హైదరాబాద్లో ఈ ఎన్నికలు అంటే ఆ రోజు వచ్చేటువంటి హాలిడేగానే పరిగణిస్తున్నారా, కనీసం బాధ్యత వహించకుండా కనీసం కూడా బయటకు వచ్చి ఓటు వేయడానికి ఓపిక లేకుండా పోతుందా ప్రజలకు అనేటువంటి ఒక ఆలోచన కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఓటింగ్ అంతా కూడా ఎక్కువగా మధ్యతరగతి, లో మధ్యతరగతి, అదేవిధంగా మురికివాడలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువ ఓటింగ్ జరుగుతూ ఉంది. హయ్యర్ సొసైటీస్, అదేవిధంగా ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం ఇంకా మందకోడిగా సాగుతున్నటువంటి పరిస్థితి, చాలా మంది కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఆయాలు కావచ్చు, అదేవిధంగా ఏఎన్ఎంలు కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించినటువంటి వర్కర్స్ కావచ్చు, GHMCకి సంబంధించిన వర్కర్స్, వీళ్ళందరినీ పెట్టి కూడా క్యాంపెయిన్ చేసి ప్రజలు ఓటుకి రావాలి, పోలింగ్ బూత్ ఎక్కడుంది, ఓటు నెంబర్ ఎంత అనేటువంటి అంశాలన్నీ కూడా కులంకషంగా వివరించి వాళ్ళందరినీ చైతన్యపరిచి అవగాహన పరిచినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఓటింగ్ రాలేదు. చాలా మంది సెలబ్రిటీలు కావచ్చు, ముఖ్యమైన నాయకులు కావచ్చు, లేదంటే వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తులందరూ కూడా వాళ్ళ ద్వారా కూడా ప్రత్యేకమైన యాడ్స్ తయారు చేసి వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రమ్మని చెప్పేసి పిలిచినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో చూసుకుంటే కేవలం 11 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ నమోదు 4 గంటల్లో కేవలం 10% మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో ఈ ఓటింగ్ శాతం చాలా బలహీనంగా కొనసాగుతూ ఉంది, మందకోడిగా సాగుతూ ఉంది అనే దానికి ఇదంతా ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలకు మాత్రం బలంగా ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది. గడిచిన 4 గంటల్లో జహీరాబాద్లో 31.83%, తెలంగాణ 17 పార్లమెంట్కి సంబంధించినటువంటి అన్ని పార్లమెంట్లో హైయెస్ట్ ఓటింగ్ అక్కడే కనిపిస్తూ ఉంది. అర్బన్లో ఎంత మందకోడిగా ఉంది అనడానికి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్పొచ్చు. గడిచిన 4 గంటల్లో కంటోన్మెంట్ లో జరుగుతున్నటువంటి బై ఎన్నికల్లో కేవలం 16% మాత్రమే పోలింగ్ అయిందంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందనేది కూడా మనం అంచనా వేసుకోవచ్చు. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్నటువంటి మల్కాజ్గిరిలో కూడా చాలా దారుణమైనటువంటి ఓటింగ్ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా ఒక ఎటువంటి ఇండికేషన్స్ ఇవ్వబోతా ఉందనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కేవలం 15% మాత్రమే, అంటే 15.9 అంటే 16 వేసుకున్న 16% మాత్రమే ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మొత్తం పార్లమెంటు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటల వరకు ఈసీ అధికారికంగా ప్రకటించిన లెక్కల మేరకు మొత్తం 24.25% నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇందులో నియోజకవర్గాల వారీగా అత్యధికంగా 31.83 జహీరాబాద్లో జరిగితే, మహబూబాబాద్లో 30.66%, ఆదిలాబాద్లో 31.51%, వరంగల్ 24.48%, పెద్దపల్లి 26.33%, కరీంనగర్ 25.75%, ఖమ్మం 31.56%, మెదక్ 28.30%, అదేవిధంగా మహబూబ్ నగర్ 26.99%, మల్కాజ్గిరి 15.09%, అదేవిధంగా నాగర్ కర్నూలు 27.74%, నల్గొండ 31.24%, నిజామాబాద్ 28.26%, పెద్దపల్లి 26.17%, అదేవిధంగా సికింద్రాబాద్ 15.17%,
భువనగిరిలో 27.97, చేవెళ్లలో 20.35, అతి తక్కువ ఓటింగ్ అయినటువంటి నియోజకవర్గం హైదరాబాద్ అని చెప్పేసి కూడా ఓల్డ్ సిటీ ప్రాంతం అని కూడా స్పష్టం అవుతుంది. ఇప్పటికే ఇక ఓటింగ్ సంబంధించిన దాంట్లో ఆయా పార్టీలకు సంబంధించిన ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో తమ స్వగ్రామంలో ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆయన కూడా ఓటర్లందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కొద్దిసేపటి క్రితం సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి చింతమడకలో తన స్వగ్రామంలో వెళ్ళి ఓటు వేసినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులతో మనం చూసాం. మరోవైపు ఇటు నందినగర్ లో కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి నందినగర్ లో కూడా కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి కూడా కేంద్ర మాజీ మంత్రి, అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు, అదేవిధంగా ప్రముఖ సినిమా హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు నాగార్జున, శ్రీకాంత్, అదేవిధంగా అల్లు అర్జున్ లాంటి వాళ్ళందరూ కూడా క్యూలో నిలబడి ఓట్లు వేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరూ తమ బాధ్యతగా ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మిగతా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు మాధవిలత కావచ్చు, ఉన్నత పోలీస్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు, సిసిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ తో పాటు ఎన్నికల కమిషనర్ ప్రధానాధికారి అయినటువంటి వికాస్ రాజ్ తో పాటు మిగతా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో తమ కేటాయించినటువంటి పోలింగ్ బూత్లో నియరెస్ట్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉదయం ఒక ఆసిఫాబాద్, నిర్మల్ లాంటి నియోజకవర్గాలు అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిందంటే అక్కడ మాత్రమే కొద్దిగా ఆలస్యంగా పోలింగ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే నిన్న జరిగినటువంటి గాలి దుమారం కావచ్చు, వర్షపాతం సంబంధించిన అంశాల నేపథ్యంలో అక్కడ ఈవీఎంలు ఆలస్యంగా చేరుకున్నాయి కాబట్టి ఉదయం ఎన్నికలు అక్కడ ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కానీ అక్కడ ఓటింగ్ కూడా మాత్రం చాలా స్పీడ్ గా పెరిగింది. మిగతా అన్ని చోట్ల కూడా 1-2 చోట్ల ఈవీఎంలు కాస్త టెక్నికల్ గా సమస్యలు తలెత్తినప్పటికీ కూడా వాటిని వెంటనే సాల్వ్ చేయడం వల్ల సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం ఎన్నికల అధికారి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. లాస్ట్ 3 hours కూడా ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఏదైనా జరగచ్చు ఆ 3 గంటల్లో. కొన్ని ప్లేసెస్ మనకు తెలిసిన విషయమే. అటువంటి ప్లేసుల్లో కూడా ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నిఘా వ్యవస్థని పెంచబోతున్నారు అనుకోవచ్చు? సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 32,000 పైచిలుకు పోలింగ్ బూత్లలో 9,900 పోలింగ్ బూత్లకు సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించడం జరిగింది. ఒక 13 అసెంబ్లీ